మైక్ వాళ్ళకి సమావేశమై ఉత్సాహం చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. మన డైలాగ్ చెప్తాను ఏ సినిమాలో మీరు చెప్పాలి. ఇంద్ర సేనారెడ్డి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ గుంటూరుకి ఇదే సోదరు తీసుకుని వచ్చారు. మళ్ళీ ప్రచార నిమిత్తం వచ్చారు. అంతమంది ప్రజాగతి యాత్రప్పుడు కూడా వచ్చారు. ఆనాడు ఏ హోరు ఏ హుషారు ఏ జోరు ఉందో దాని ఏ మాత్రం తగ్గకపోగా దానికి పదంతో పెరిగిందా అందులో ఉన్నటువంటి మీ అభిమానాన్ని దాసుల్ని శిరస్సు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తూ నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు బాధ్యతలు అప్పచెప్పారు. ఇది 7వ రోజు విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి ప్రతి చోటకి ఎక్కడికి వెళుతున్నా కాంగ్రెస్ పందెంలో వెనకంజైపోయింది. కాంగ్రెస్ సత్తా లేదు. కాంగ్రెస్ రకాల ప్రజలు లేదు. కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఇక ముందు నేనే మా పార్టీలే అంటూ డబ్బా కొట్టుకున్నటువంటి వాళ్ళు 127 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ ని లేకుండా చేస్తాం. తుల్లిలో పెట్టుతాం, భూస్థాపితం చేస్తాం, సముద్రంలోకి గెంటేస్తామని ప్రగల్భాలు పలికే వాళ్ళను ఒక్కసారి నాయనలారా రండి, నాతో పాటు ఈ వ్యాన్ మీద నుంచొని ఇక్కడ చూడండి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొద్ది మందిని చూడండి, చాలు మీకు తెలుస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సత్తా ఏమిటో. ఇది కేవలం వాళ్ళ అధికార దాహంతో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని లేదా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ అదే రకంగా అధికారం కోసం తహతహలాడుతూ తన ఆర్థిక నేరాలను తెలియకుండా కప్పిపుచ్చుకోవడం కోసం భూస్థాపితం చేసుకుని దాని మీద సీఎం కుర్చీ వేసుకోవాలని మరొక వైఎస్ఆర్సీపీ అధినేత ఆయన తాపత్రయపడుతూ కాంగ్రెస్ మహాశక్తి ఉంటే అది వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఈ యొక్క సందర్భంలో కాంగ్రెస్ లేకుండా తొక్కేద్దామనే ఉద్దేశంతో చేసిన శుష్క ప్రయత్నానికి ఈ రోజు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది చారిత్రాత్మక ఆవశ్యకత. అవకాశవాది అధికార కోసం తహతహలాడుతూ చంద్రబాబు నాయుడు వాటిలోను ఆ పవిత్ర స్థలాల్లో చెప్పిన మాటల్ని ఆ పవిత్ర స్థలాలు అపవిత్రం చేస్తూ మాట తప్పి ఈ రోజున మళ్ళీ అతనితో మోడీతో చేతులు కలిపారంటే ఏమనుకోవాలి? అధికారం కోసం అనైతికమైన పొత్తులు పెట్టుకునేటువంటి స్వార్థపరుడుగా అనుకోవాలి. కాబట్టి ఈ రోజున చెబుతున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తులో ఎక్కడ కూడా మోడీని మీరు క్రిటిసైజ్ చేస్తుండగా మోడీని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సరే విమర్శిస్తారు. ఎక్కడ విన్నారా, చూసారా, చదివారా? గోపాల్ గారి ఒప్పందం భవిష్యత్తులో ఒకవేళ పొరపాటు మోడీ వస్తే తనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో వెళ్ళి అక్కడ భుజం కాసి ఆ రకంగా మద్దతు పలికి కేసులు మాఫీ చేయించుకోవడానికి ఆయన ముందస్తుగా ఆయన చేసిన ప్రయత్నం. అంటే ఈ రోజు చెప్తాను ప్రతి ఒక్కరికి ఈ రోజులుగా కులమతాలకు అతీతంగా ముస్లింసా, హిందువులా, క్రైస్తవుల తేడా లేకుండా కలిసిమెలిసి వాళ్ళు డబ్బుల వల్ల సంపన్నుల లేదా పేదవాళ్ళ లేకుండా కలిసిమెలిసి మత
సామరస్యంతో లౌకికవాదంతో అందరికీ ఈ రోజున మోడీ వస్తే మనందరికీ కూడా గొడ్డలి పెట్టు. ఆయన ఒక నియంత మోడీ. అలాంటి నియంతకి భుజం కాస్తున్నటువంటి రెండు పార్టీలు కాయపోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు వీళ్ళిద్దరికీ ఓటు వేస్తే మన జీవితానికి మనం అన్యాయం చేసుకున్నట్లే, మన ముస్లిం మైనారిటీ సోదరులకు అన్యాయం జరిగినట్లే, మన సంక్షేమం చూస్తే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే మన భవిష్యత్తులో మనం అన్యాయం చేసుకున్నట్లే. కాబట్టి సోదరులారా, అమ్మలారా, ఒక్కడే చెబుతున్నాను, ఓ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల గురించి పట్టించుకునే పార్టీ. ఎస్టీ ఎస్సీల వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళకి రావాల్సిన నిధుల్ని సప్లా సప్లా చేసి వాళ్ళకి మాత్రమే వినియోగించాలని చట్టబద్ధం చేసింది. ఈ రోజున ఇక్కడ ఒకటి చెప్పాలి, మన సోదరుడు ఉన్నాడు కాబట్టి టీడీపీ అధినేత పెద్దపల్లి అందరికీ న్యాయం చేస్తానంటూ చిల్లగా ముస్లింస్ కి నేను సీట్ ఇస్తానన్న మనిషి ఈ రోజున రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మన ఈ రాష్ట్రాల్లోనూ ఒకే ఒక్క ముస్లిం సోదరుడికి సీట్ ఇచ్చారు. ఆల్రెడీ హిందూపూర్లో, అనంతపురం జిల్లాలో హిందూపూర్లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్లిం సోదరుడు ఉంటే అతన్ని తీసేసి తన బావమతి బాలకృష్ణకి ఇచ్చాడంటే ఇదేమి న్యాయం? ఇదేమి సామాజిక న్యాయం? వీళ్ళ పేదల పార్టీ గురించి పేదల గురించి పట్టించుకునే పార్టీ. ఇలాంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. రైతుల గురించి, మహిళల గురించి, యువత గురించి, వికలాంగుల గురించి, వితంతుల గురించి, వృద్ధుల గురించి, అందరి గురించి పట్టించుకుని వాళ్ళ బాగోగులు వ్యక్తిగతంగా కూడా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో అన్ని రకాలుగా మీకు అన్నదానం అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోదరులు చెప్తారు, మీరు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నారు, నమ్ముకోండి. నేను కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు మీద వేసుకున్నారంటే నన్ను నమ్మండి, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది. యువ నేత రాహుల్ గాంధీ మన ప్రధాని అయిన రోజున మన దేశ భవిష్యత్తు అత్యంత ముందుకు తగ్గడానికి సందేహం లేదు. ఈ రోజున అలాంటి యువ నేత అన్నాడు. అలాగే ఈ బాధ్యతలు చూసుకునే సోదరుడు మా మస్తాను తమ్ముడు ఈరోజు మీ మధ్య మీకోసం అసలు కష్టం కలిసి అసెంబ్లీ స్థానాన్ని నిలబడ్డారు. హస్తమిత్రులు ఓటు వేసి వీళ్ళిద్దరిని గెలిపించాల్సిన బాధ్యత మీదుగా శిరస్సు మంచి వినమ్రంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ స్వాగతం. మీకు స్వాగతానికి నా ధన్యవాదాలు. ఉంటాను. అస్సలాము అలైకుం. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై చిరంజీవి, జై కాంగ్రెస్.